హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ గురించి చూద్దాం. ముందు ప్రీ ఆర్డర్ చూసాం. ఇప్పుడు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ గురించి చూద్దాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే లెఫ్ట్ ఉంటుంది ఫస్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్. లెఫ్ట్, రూట్, రైట్. లెఫ్ట్ లో ఉన్నవన్నీ ప్రింట్ చేయాలి, తర్వాత రూట్ లో ఉన్న డేటా ప్రింట్ చేయాలి, తర్వాత రైట్ లో ఉన్న డేటా ప్రింట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3, ఇక్కడ 6 4 5. ఇక్కడ నల్ ఉంటుంది, ఇక్కడ నల్, ఇక్కడ నల్, ఇక్కడ నల్, ఇక్కడ కూడా నల్, నల్, ఇక్కడ కూడా నల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ప్రింట్ చేయాల్సింది. లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 4 ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ లో 4 ఉంది. ఇవి రెండు నల్ కాబట్టి 4. తర్వాత రూట్, రూట్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. 4 2. రూట్ కి రైట్ సైడ్ లో ఏముంది? 5 ఉంది. ఓకే, మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతాం, మళ్ళీ బ్యాక్ ట్రాక్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రింట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా రూట్ వచ్చేసి 1 అవుతుంది. సో 1 వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాల్యూ 3, రైట్ సైడ్ ఉన్న వాల్యూ 3. 3కి లెఫ్ట్ సైడ్ లో ఏం లేవు, మళ్ళీ రైట్ సైడ్ లో ఏముంది? 6. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, దీనికి ఒక చిన్న లాజిక్ రాద్దాం. వాయిడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ నోడ్ రూట్. ఇఫ్ రూట్ డబల్ ఈక్వల్ టు నల్ అయితే, రిటర్న్ నథింగ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ డాట్ రూట్, రూట్ డాట్ లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ డాట్ రూట్. ఓకే, ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ లెఫ్ట్ అని రాస్తాం. ఇక్కడ మళ్ళీ ప్రింట్ ఆఫ్ రూట్ డాట్ డేటా, రూట్ లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తాం, అంతే కదా. రూట్ డాట్ లెఫ్ట్ అని ఇక్కడ రాస్తాం, రూట్ డాట్ డేటా అని కింద రాసుకుంటాం. మళ్ళీ ట్రావర్స్ అవ్వడానికి ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్ అని రాస్తాం. ఈ చిన్న లాజిక్ అప్లై చేస్తే ఈ ట్రావర్సల్ జరిగిపోతుంది. ఓకే, ఈ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. మనం ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ కూడా చేస్తాం. పోస్ట్ ఆర్డర్ కూడా చూసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఇద్దాం. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఓకే, ఈ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఏంటంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్, తర్వాత రూట్. లెఫ్ట్, రైట్, రూట్. లెఫ్ట్ లో ఉన్నవి రైట్ లో ఉన్నవి ప్రింట్ అయిన తర్వాత రూట్ లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇవి ఎలాగో నల్, ఇవి కూడా నల్లే, దీని కూడా నల్. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఏమున్నాయి? లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ 4 ఉంది, 4. సో 4 ప్రింట్ చేస్తాం. తర్వాత రైట్ సైడ్ లో ఏమున్నాయి? 5 ఉంది. ఓకే, తర్వాత దాని యొక్క రూట్ వచ్చేసి 2. తర్వాత యూతల పక్క చూద్దాం. యూతల పక్క లెఫ్ట్ సైడ్ ఏముంది? నల్, అంటే -1. యూతల 6 ఉంది. 6కి రూట్ లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది కాబట్టి రూట్ వచ్చేసి 3 ఉంది. 1కి లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, ఇంకా 1 లాస్ట్ మిగిలింది కాబట్టి ఆ రూట్ వాల్యూ ప్రింట్ చేసేసి. ఓకే, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ట్రావర్సింగ్ ద పోస్ట్ ఆర్డర్. ఓకే, దీనికి ఒక చిన్న లాజిక్ చూద్దాం. సేమ్ ముందు డిస్కస్ చేసిన లాజిక్ లోనే, వాయిడ్ పోస్ట్ ఆర్డర్ ఆఫ్
ఇక్కడ నోడ్ రూట్ అని రాస్తుంది. నోడ్ రూట్. దీని లోపల ఇఫ్ రూట్ డబల్ ఈక్వల్ టు నల్ అయితే రిటర్న్ నథింగ్. ఓకే. తర్వాత పోస్ట్ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ రూట్ డాట్ లెఫ్ట్ లో ఉన్న ప్రింట్ చేస్తాం. తర్వాత పోస్ట్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్ ట్రావర్స్ అవ్వడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ రూట్ లో ఉన్నవి ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ రూట్ డాట్ డేటా. సేమ్ ముందు ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ లాజిక్ ని ఇక్కడ అప్లై చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్. ఓకే. లెఫ్ట్ రైట్ రూట్. ఇక్కడ ఇన్ ఆర్డర్ ట్రావర్స్. ఓకే. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మన వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు. సేమ్ వాల్యూస్ తోనే మనం ఇక్కడ ఈ లాజిక్ ని అప్లై చేద్దాం. ఓకే. పబ్లిక్ స్టాటిక్ void first in order of node root. ఓకే. దీని లోపల మనం చెక్ చేయాలి. ఇఫ్ ఆఫ్ రూట్ డబల్ ఈక్వల్ టు నల్ అయితే రిటర్న్ నథింగ్. ఓకే. లేదనుకోండి ప్రీ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ మనం దీంట్లో చేయాల్సింది ఏంటి? ఇన్ ఆర్డర్ లో ఫస్ట్ మనం చేయాల్సింది లెఫ్ట్ రూట్ రైట్. ఓకే. లెఫ్ట్ రూట్ రైట్ కాబట్టి రూట్ డాట్ లెఫ్ట్. ఓకే. రూట్ డాట్ లెఫ్ట్. మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ రూట్ డాట్ డేటా ప్లస్ ఇలా కొటేషన్స్ లో నేను ఇలా రిప్రజెంట్ చేసుకుంటాను. ఒక తర్వాత ఒకటే ప్రీ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్. ఓకే. ఈ చిన్న లాజిక్ ని అప్లై చేస్తే మనం ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేయొచ్చు. ఇక్కడ దీని బదులు ఇన్ ఆర్డర్ అని రాద్దాం. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సేవ్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. మనకు అక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చింటుందో అదే అవుట్పుట్ ఇక్కడ రావాలి. అది డి డ్రైవ్ లో ఉంది. ఓకే. ఓకే. 2 4 5 ఇక్కడ ఏదో మిస్టేక్ వచ్చింది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు 425 136 రావాలి. ఇక్కడ 245 136 వచ్చింది. అదేంటో చూద్దాం. ఇక్కడ మనం ఇన్ ఆర్డర్ అని రాయాలి, ప్రీ ఆర్డర్ అని రాస్తాం. ఇక్కడ ఇన్ ఆర్డర్ అని రాయాలి, మనం ప్రీ ఆర్డర్ అని రాస్తాం. ఓకే. ఇక్కడ ఇన్ ఆర్డర్ అని రాయాలి, మనం ప్రీ ఆర్డర్ అని రాస్తాం. అది చిన్న మిస్టేక్. మనం మళ్ళీ రన్ చేద్దాం. డి డ్రైవ్ లో ఉన్న ఫైల్ ఓకే. 425 136 మనం ముందు చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు సేమ్ అలాగే ఇదే లాజిక్ పోస్ట్ ఆర్డర్కి కూడా అప్లై చేద్దాం. పోస్ట్ ఆర్డర్కి కూడా సేమ్ లాజిక్ కదా. ఇక్కడ పోస్ట్ ఆర్డర్. ఓకే. ఇక్కడ కూడా పోస్ట్ ఆర్డర్. ఇక్కడ కూడా పోస్ట్ ఆర్డర్. ఈ రెండు పైనే వచ్చేస్తాయి. పోస్ట్ ఆర్డర్కి ఈ రెండు పైనే వచ్చేస్తాయి. కింద ఒకటి రూట్ డాట్ డేటా ఉంటుంది అంతే కదా. లెఫ్ట్ రైట్ రూట్ కాబట్టి నేను ఇలా అప్లై చేసాను. రన్ చేద్దాం. డీలో ఉన్నది. సేమ్ అవుట్పుట్స్. ఓకే. 425 136 ఇక్కడ మనం చేంజ్ చేయలేదు కాబట్టి సేమ్ అవుట్పుట్ వచ్చింది. మనం ఇక్కడ పోస్ట్ ఆర్డర్ అని రాసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. ఓకే. 452 631. ఓకే. మనకి ఏవైతే అవుట్పుట్స్ వచ్చాయో అవే ఇక్కడ వస్తాయి. దీస్ ఆర్ ద టెక్నిక్స్. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ టెక్నిక్స్ అంటాం. ట్రావర్సింగ్ టెక్నిక్స్ అని అంటాం వీటిని. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్.